రాజమండ్రి 3వ వార్డ్ ఆర్ట్స్ కళాశాల వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక 3వ వార్డ్ ఆర్ట్స్ కాలేజీ వద్ద మాజీ కార్పొరేటర్ జక్కంపూడి శ్రీనివాసరావు స్థాపించిన ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలను వార్డు యూనిట్ ఇన్ఛార్జ్ జక్కంపూడి అర్జున్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ కాశీ నవీన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి తరువాత మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథులుగా క్లస్టర్ క్లస్టర్ చాపల చినరాజు, మాజీ కార్పొరేటర్ బొమ్మన మహాన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, రహే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్ రహే. బాబు ఎలా చూడండి. ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, తెలుగుదేశం, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం. పిల్లలు చెప్పండి, ఒకరు వెళ్ళండి, అలా అందరూ వెళ్ళండి, అలాగే వెళ్ళండి అమ్మా, అందా రామ్మా. ఓకే తీసుకున్నా రాఘవ చౌదరి గారు తీసుకోండి. ఓకే అండి బాబు, ఇంకా తీసుకోండి అమ్మా. అందరికీ నమస్కారం. కీర్తి చేస్తులు నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా మరి స్థానిక 3వ వార్డులో కీర్తి చేసులు ఎక్స్ కార్పొరేటర్ జక్కంపూడి రంగనాయకులు గారి తనయుడు జక్కంపూడి అర్జున్ గారు మరియు సీని గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి అతి తక్కువ సమయంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి ఆ రోజు కూడు కూడా నీడనే నినాదంతో ప్రతి పేదవాడికి కూడా కిలో 2 రూపాయలు బియ్యం కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్ గారిది. అదే బాటలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సంక్షేమం అభివృద్ధి దిశగా మరి వెళ్ళడం మనం చూస్తున్నాం. ఏదైతే మహానాడు నెల్లూరులో జరగాల్సిన మహానాడు మరి కొన్ని ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆదేశాలు ఆలోచనల మేరకు మరి డీజిల్ పెట్రోల్ కానీ అలాగే పొదుపు సందర్భంగా ఈరోజు మహానాడు వర్చువల్గా ఏదైతే 1875 క్లస్టర్ల పరిధిలో జరుగుతున్న మరి ఒక వినూత్న కార్యక్రమం కూడా జరగడం మనం చూసాం. కనుక ఆ తెలుగువాడు ఎక్కడున్నా సరే దానికి కారణం కీర్తి చేతుల నందమూరి తారక రామారావు అనే నినాదంతో ఈరోజు మన అందరం కూడా ఈయనకి మరి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయాలు మనం కొనసాగించాలని కోరుకుంటాం. ఈరోజు తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశ దిశలా వ్యాపించి పేద ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో 83లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీని స్థాపించిన నారా ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మేము ఎన్టీ రామారావు గారి అభిమానులుగా మేము ఎప్పుడూ ఈ పార్టీకి సేవ చేస్తూ ఉంటాం. అలాగే మరి ఈ రాజమండ్రిలో రాష్ట్రంలో 1800 క్లస్టర్లలో ఈ మహానాడుని నిర్వహించాలని చెప్పేసి కార్యకర్తల వద్దకే మహానాడిని తీసుకొచ్చిన ఘనత ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి దక్కింది. అలాగే ఈ రాజమండ్రిలో ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసిన నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున, నగర తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే మా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారు మరింత ఈ తెలుగుదేశం పార్టీకి మరిన్ని సేవలు చేసి మేము అందరం ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ వెంటే ఉంటామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా మరి మహానాడు కూడా జరుగుతుంది. ప్రతి వార్డులో కూడా మహానాడు జరగడం కూడా చాలా విశేషం. అంతేకాకుండా ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేసి